కాదని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడ్డారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఒకవైపు ఎన్డీఏ కూటమికి ప్రజలు భారీగా పట్టం కడుతున్నట్లు ఫలితాలు సూచిస్తున్నా గానీ షిండే, అజిత్ పవార్లను ప్రజలు తిరస్కరించారంటూ ఒక విచిత్రమైనటువంటి వాదనను తెరపైకి తెచ్చారు రౌత్. 2019 ఎన్నికల ఫలితాలను మించి ఎన్డీఏ కూటమి ప్రభావం చూపిస్తోందని చెప్పాలి. మరోవైపు శివసేన, ఎన్సీపీ రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీల పరిస్థితి కూడా చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని జనాలు ఈసారి ఆదరించలేదు. షిండే నేతృత్వంలోని శివసేనకే జై కొట్టారు. శరద్ పవార్ కంటే అజిత్ పవారే ఎన్సీపీపై పైచేయి సాధించినట్టుగా ఈ ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరాఠా యోధుడు శరద్ పవార్ ఏమాత్రం కూడా సత్తా చాటలేదు. కాంగ్రెస్ విషయానికొస్తే ఎన్నికల్లో భారీగా నష్టపోయింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ కూడా గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే కూడా మెరుగైన ఫలితాలని కనబరుస్తోంది. మొత్తంగా కులగణనకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి సంధించిన ఐక్యతా అస్త్రం ఓటర్లను ఆకట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఇక మరొక వైపు కమింగ్ టు జార్ఖండ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అధికారం ఈసారి అందరం కొంచెం టిపికల్ గానే కనిపిస్తోంది. ట్రెండ్స్ మధ్యలో పోటీ కనిపిస్తోంది. ఇండియా కూటమి అక్కడ బలంగా ఉండడంతో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు రావాల్సి ఉండగా ఇండియా కూటమికి ఇప్పటికే 50 సీట్ల లీడ్ అయితే కనిపిస్తోంది. సో అక్కడ అధికారం జేఎంఎం నిజానికి గతంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలుకెళ్లిన ఆ పార్టీ ప్రజల్లో మాత్రం పట్టుకోల్పోలేదు. ఇండియా కూటమిలోని ఆర్జేడీ కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉండడం కొంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. జార్ఖండ్లో బీజేపీ విషయానికి వస్తే అధికారంలోకి రాలేకపోతున్నామన్నటువంటి ఆవేదన తప్ప ఎన్నికల్లో పెద్దగా భారతీయ జనతా పార్టీ లాభపడ్డది మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ నష్టపోయింది కూడా పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే గతంలో 25 సీట్లు వస్తే ఇప్పుడు మరో 2 సీట్లు ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఎన్నో ఆశలు పెట్టిన ఎన్డీఏ కూటమి ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ ఇక్కడ కూడా పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. పోరుగానే బీహార్లో అధికారం ఉన్న జేడీయూ సైతం ఇక ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదని చెప్పాలి పొరుగున్నటువంటి బీహార్తో చూసినా కానీ. సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవి కూడా ఇక్కడ రాణించలేదని చెప్పాలి. ఇదే సమయంలో ఇండియా కూటమి జేఎంఎం, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా కొంతవరకు కూటమిని ఆదుకున్నాయని చెప్పాలి. సో అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. సో ప్రస్తుతానికి మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండింటి మధ్యలో జార్ఖండ్ని భారతీయ జనతా పార్టీ పెద్దగా వస్తుంది అన్నటువంటి ఆశ లేకపోయినా మహారాష్ట్ర మీద మాత్రం చాలా సీరియస్గా వర్కౌట్ చేసింది, సీరియస్గా ప్రచారం చేసింది. చాలా అంశాలు మహారాష్ట్రలో పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. అక్కడ రైతుల వ్యతిరేకత కానీ, ఉల్లి రైతుల వ్యతిరేకత కానీ, అట్లాగే పార్టీలు చీల్చినటువంటి పరిస్థితుల్లో చాలా అంటే ఒక ప్రజాస్వామ్యం కూని జరిగింది అంటూ కూడా బీజేపీ పైన అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ మళ్ళీ ప్రజలు షిండే వైపు మొగ్గు చూపడం కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఎన్డీఏ కూటమి కలిసి వచ్చాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో ప్రస్తుతానికైతే ట్రెండ్స్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఊచకోత అనే చెప్పాలి. 288 సీట్లకు ప్రస్తుతానికి 287 స్థానాల్లో లెక్కింపు నడిచింది. ఇప్పటివరకు 217 స్థానాల్లో ప్రస్తుతానికి బీజేపీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో ఉంటే ఇక మిగతా ఇతరులు 21 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మనతో పాటు నారా విజయ్ గారు ఉన్నారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్ గారు ఉన్నారు. విజయ్ గారు, సో ఈ ప్రజా తీర్పు అనేది మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారని కాదు, మహారాష్ట్రలో ఏ పార్టీని ఎవరు ఆదరిస్తారు, ఎన్సీపీ, షిండే సంబంధించినట్టు శివసేన. సో అనుకున్న దానికంటే మనం విశ్లేషించిన దానికంటే కూడా కొంత వ్యతిరేకంగా భిన్నంగా కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చింది ఈ మహారాష్ట్ర ఎన్నికలు? బీజేపీ కూటమి ముగ్గు రావచ్చు, కానీ వచ్చిన పద్ధతి చూడండి. భారతదేశంలో ఇప్పుడు జరిగింది ఏంది? ఇప్పుడు ఈ ఎలక్షను జాతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కంటే ప్రాంతీయ పార్టీలే కొట్లాడుతున్నాయి. అవును, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే బీజేపీని కూడా కొట్లాడింది ఏంది? ప్రాంతీయ పార్టీలే. బీజేపీ నిలువరిస్తున్న పార్టీ ఏది భారతదేశంలో? ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నది, జార్ఖండ్లో జేఎంఎం, ఆర్జేడీ నిలువరించినటువంటిది. మహారాష్ట్రలో
సింగిల్ గా బీజేపీ సీట్లు రావచ్చు, కానీ మిగతా అన్ని ఎవరు? కాంగ్రెస్ బీజేపీ తీసేయండి 288లో, మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలే. అవును. ప్రాంతీయ పార్టీలు బలంగా ఒక శక్తితో కొట్లాడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను చీల్చి బీజేపీ లాభపడుతుంది. దానికి కాంగ్రెస్ ఒత్తాసు పలుకుతున్నట్టు ఉన్నదే తప్ప ఇక్కడ ఈ మహారాష్ట్ర ఫలితాలు ఏంటంటే దేశంలో ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఐక్యత ఉండడమే ప్రధానంగా దేశానికి రక్షణ. ఐక్యత లేకపోతే దేశం మొత్తం ఇట్లా ఈ రకంగా ఉంటది అనేది ఒక సిగ్నల్ మహారాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఇక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాల నుంచి అదొక ప్రాంతీయ పార్టీ కంటే ఫైట్ చేయలేనటువంటి శక్తి. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద శక్తి ఉన్నటువంటి మోడీ తోటి, బీజేపీ తోటి ఫైట్ చేయలేదు అని మహారాష్ట్ర ఎన్నికలు తీర్మానించినాయి, ప్రజలు తీర్మానించారు. దాన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒక విశ్లేషించుకొని వాళ్ళు ఏ రకంగా దేశవ్యాప్తంగా ఒక కూటమి కట్టడం బెస్టా ఏంటి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం తప్ప ఇప్పుడు ప్రాంతీయ పార్టీ మహారాష్ట్ర చూడండి, షిండే, అదేవిధంగా అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాకరే, వీళ్ళు నలుగురు కలిస్తే చాలు. ఈ నలుగురు కలిస్తే కూడా అధికారం ఏర్పాటు చేసేటట్టు పరిస్థితి ఉన్నది. ఏంది చీలికలు? ఒక ప్రాంతీయ పార్టీని, రెండు ప్రాంతీయ పార్టీలను చీలికతోటి బీజేపీ లాభపడ్డది. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నిలువరించగలిగిందా బీజేపీని అంటే నిలువరించలేకపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తం చతికిల పడ్డది. జార్ఖండ్లో చతికిల పడ్డది. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. ఇది ఒక భారతదేశానికి మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం. ఇక బీజేపీ ఈ ఎలక్షన్స్ తోటి ఆగే విషయం అయితే కనిపించట్లేదు. ఇక వాళ్ళు ఇదే సూత్రాన్ని భారతదేశం అంతా అన్ని ప్రాంతీయ పార్టీలను చీల్చాలనే ఒకటి టార్గెట్ పెట్టుకుంటుంది. ప్లస్ మతానికి సంబంధించినటువంటి అంశము చాలా కీలక రోల్ పోషించబోతుంది. నెక్స్ట్ ఇక వీళ్ళు భారతదేశంలో ఏ అంశానికి సంబంధించినటువంటిది పార్లమెంట్ కానీ ఆర్టికల్ అంటే అది అయిపోయినటువంటిది. నెక్స్ట్ మతానికి సంబంధించినటువంటి జనాభా లెక్కల విషయంలో వస్తుంది. జమిలీ ఎలక్షన్ల విషయంలో వాళ్ళు అనుకున్నట్టే వెళ్ళిపోతారు. ఈజీ ఏంటంటే మాకు మోడీకి ఈ భారతదేశంలో ఎదురు లేదు అనేది మాత్రం ఒక ధీమాతోటి బీజేపీ అడుగులేసే అవకాశం కనిపిస్తుంది. ఇది భారతదేశానికి మంచిదా చెడా అనేది నెక్స్ట్ ఎలక్షన్లో, ఇక ప్రతి ఎలక్షన్ కొట్లాడుతున్నటువంటి దశలో ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళడమే, ప్రజల్ని చైతన్యవంతం చేయడమే. ప్రాంతీయ శక్తులే భారతదేశాన్ని కాపాడుతాయి. ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి శక్తులే, పార్టీలే భారతదేశాన్ని కాపాడే. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి లేదు. బీజేపీ వాస్తవానికి కూడా ఏం అభివృద్ధి ఉందండి? దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి ఏం లేదు. ఒకే ఒక సెంటిమెంట్ అంశంతో వీళ్ళు నెగులుకుంటూ వస్తున్నటువంటి. ఇంకొకటి విజయ్ గారు, శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్, ఈ రెండింటి మధ్యలో జరిగినటువంటి ఫైట్. సరే, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రెండు జాతీయ పార్టీలు కలిస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు 4గా చీలిపోయి జరిగినటువంటి యుద్ధం. సో ఇక్కడ ప్రాంతీయ పరంగా చూస్తే కనుక చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం, శరద్ పవార్కి కొంత ఎడ్జ్ ఉంటుందేమో. సో ఆఖరికి శరద్ పవార్ విన్నింగ్ లోకి వచ్చి ఉంటే కనుక శరద్ పవారే మళ్ళీ స్టాండ్ తీసుకొని భారతీయ జనతా పార్టీ వైపు వస్తే కనుక శరద్ పవార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపించింది. అక్కడ పాయింట్ ఏంటి, తన కూతుర్ని ముఖ్యమంత్రిగా చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన కూటమి వైపు ఉన్నారు. సో ఇది జరిగినటువంటి. అయితే ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మన పార్లమెంట్ ఎలక్షన్ లో అప్పర్ హ్యాండ్ శరద్ పవార్ ఐ థింక్ 7 స్థానాలు వాళ్ళకి ఒకటే వచ్చింది, అజిత్ పవార్. ఆ అంచనాతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్సీపీ వరకు మాత్రం మొత్తం శరద్ పవార్ వైపే మొగ్గుతారు ఓటర్లు అనే దానికి అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చేసరికి చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే పార్లమెంట్ రిజల్ట్స్ మళ్ళీ అధికారంలో బీజేపీ సెంట్రల్ లో ఉండేసరికి ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ కు ప్రజలకు విభిన్నమైన తీర్పు ఇస్తున్నారండి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజలు. రాజకీయ వాతావరణము దేశవ్యాప్తంగా అలాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో కూడా 38 బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి వాళ్ళు పార్లమెంట్కి వచ్చేసరికి అధికారము లేకపోయేసరికి వేరే రకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అందుకే ప్రజలు ప్రతి ఎలక్షన్ కు రకరకాల తీర్పులు ఇస్తున్నారు. అంటే ఏ ఎలక్షన్ కు ఆ ఎలక్షనే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఓవరాల్ గా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కొట్లాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఓన్లీ ప్రాంతీయ పార్టీలే భారతదేశంలో బీజేపీతో కొట్లాడగలవు. చీల్చిన 4 ముక్కలు చేసినా కానీ
మళ్ళీ ఓవరాల్ గా చూస్తే ప్రాంతీయ శక్తులే బలోపేతంగా ఉన్నాయి. ఇక 105 సీట్లతో బీజేపీ ఉండొచ్చు మహారాష్ట్రలో, కానీ వితౌట్ షిండే లేదు. ఇప్పుడు ఎవరికి సీఎం ఇస్తారు? అంతకుముందు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పి ఫడ్నవీస్ శివసేన విషయంలో ఉద్ధవ్ ఠాకరేకి సీఎం అయినటువంటి వాళ్ళు ఇప్పుడు షిండేకి ఇస్తే మరి మెజార్టీ గెలిచి మైనార్టీలో ఉన్నటువంటి తక్కువ సీట్లు వచ్చినాయని